గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనము తరుగుదలలో ఉన్నటువంటి మొదటి లెక్క అది సాయి అండ్ కంపెనీ గురించి ఉంది. ఈ సాయి అండ్ కంపెనీ అనే వాళ్ళు ఏ డేట్ నాడు 1 ఏప్రిల్ 2009 ఒక యంత్రాన్ని కొంటారు. ఎంత పెట్టి 2,50,000తో కొంటున్నారు. ప్లస్ మరియు దాని తుక్కు విలువ అంటే 10 సంవత్సరాలు వాడతారు. 10 సంవత్సరాలు వాడకం. ఓకేనా? దాని తుక్కు విలువ ఎంత ఉంటుంది? 50,000 అని రాసుకున్నారా? తుక్కు విలువ. ఓకేనా? 50,000. ఈ డేట్ నాడు ఉన్నటువంటి యంత్రం 1వ డేటు 4వ నెల 2009 సాయి అండ్ కంపెనీ 2,50,000 తోటి ఒక యంత్రాన్ని కొనుగోలు చేసారు. దాన్ని ఎన్ని సంవత్సరాలు వాడతారు? 10 సంవత్సరాలు వాడతారు. దాని యొక్క తుక్కు విలువ అంటే 10వ సంవత్సరం చివరి రోజున దాని విలువ ఎంత ఉంటుంది? 50,000. సో దాంట్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల 3 క్వశ్చన్లు అడిగాడు. వార్షిక తరుగుదల 1, వార్షిక తరుగుదల రేటు 2, 3 సంవత్సరాలకు యంత్రం ఖాతా 3. ఓకేనా? అందులో ఫస్ట్ ఏంటిది? వార్షిక తరుగుదల. అంటే ఈ 2,50,000 యంత్రాన్ని ఒక సంవత్సరం వాడితే ఎంత తగ్గిపోతుంది? వార్షికం అంటే ఏంటి? సంవత్సరం. ఒక సంవత్సరం అదే పనిగా నిరంతరంగా వాడడం ద్వారా ఈ 2,00,000 యంత్రం ఎంత విలువను కోల్పోతుంది? వాడు మనకు చెప్పలేడు, మనం చేయాల్సింది. సో దానికోసం మనము వార్షిక తరుగుదల అనే సూత్రం ఆధారంగా ఒక సంవత్సరం ఎంత తగ్గిపోతుందో తెలుసుకోవచ్చును. ఒక సంవత్సరం ఎంత తగ్గిపోతుంది దానికోసం ఈ సూత్రాన్ని వాడతారు. ఆస్తి అసలు విలువ మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన జీవిత కాలం. అంటే ఇవి చెప్తుండు ఈ సూత్రం. వార్షిక తరుగుదల సూత్రం ఏంటి? ఆస్తి అసలు విలువ, ఆస్తిని ఎంత కొన్నారు. ఓకేనా? మైనస్ తుక్కు విలువ అంటే ఆస్తి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 10వ సంవత్సరం లాస్ట్ రోజు నాడు తుక్కు విలువ అంటే ఏంటిది? ఇనుప సామాన్లోనికి అమ్మితే ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక 2,50,000 ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి. ఒక 10 సంవత్సరాలు వాడుతారు. 10వ సంవత్సరం రోజున దాన్ని ఎవరికి అమ్మేస్తారు? ఒక ఇనుప సామాన్లోనికి అమ్మితే డబ్బులు వస్తాయి కదా. సో ఇనుప సామాన్లోనికి అమ్మడం అంటే దాని చివరి విలువ అడికి అమ్మితే మనకి ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. ఓకేనా? అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 సంవత్సరాలు. అంటే ఒక సంవత్సరానికి ఎంత తగ్గిపోతాయి? మరి 10 ఏళ్ళు వాడుతున్నాం కదా, ఒక సంవత్సరానికి దాని విలువ ఎంత తగ్గుతుంది అనేది చూద్దాం. దాని యొక్క సూత్రం ఏంటిది? ఆస్తి అసలు విలువ మైనస్ తుక్కు విలువ డివైడెడ్ బై అంచనా వేసిన జీవిత కాలం. ఆస్తి అంచనా వేసిన జీవిత కాలం. ఇక్కడ చూడండి, ఆస్తి అసలు విలువ ఎంత? 2,50,000. ఓకేనా? మైనస్ తుక్కు విలువ ఎంత ఇచ్చిండు? 50,000. ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నాడు? 10 సంవత్సరాలు. దీన్ని మళ్ళా 2,50,000కి వెళ్ళి 50,000 ఇస్తే ఎంత? 2,00,000 డివైడెడ్ బై 10. ఒక సున్నాకు ఒక సున్నా. ఓకేనా? ఒక సంవత్సరం వాడితే దాని విలువ ఎంత కోల్పోతుంది? 20,000 తగ్గిపోతుంది. అంటే ఒక సంవత్సరానికి 20,000, 2 సంవత్సరాలు 40,000, అట్లా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లా ప్రతి సంవత్సరం 20,000 తగ్గుతుంది. అంటే ఒక సంవత్సరం వాడితే ఎంత తగ్గిపోతుంది అంటే వార్షిక తరుగుదల అని మనం అంటాం. ఎంత తగ్గిపోతుంది? 20,000. అట్లాగే ఇది మనము విలువలో చెప్పినాం, శాతంలో కాకుండా విలువలో చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చెప్తారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే మీరు ఏం చెప్తారు? సార్ 450 వచ్చినండి అంటే అది ఎట్లా? ఈ ఫిగర్లో. మరి పర్సెంటేజ్ చెప్పుడు అంటే ఏం చెప్తారు? పర్సెంటేజ్ చెప్పారా? సార్ 95% వచ్చింది సార్. 450 అంటే 95%. 95% అంటే శాతంలో చెప్తే ఎట్లా? రూపాయలలో చెప్తే రూపాయలలో ఇట్లా. ఓకేనా? మరి ఒక సంవత్సరం వాడడం ద్వారా అది ఎంత శాతం తగ్గిపోతుంది? ఎంత శాతం తగ్గిపోతుంది శాతంలో చెప్తే? శాతానికి సూత్రం ఏంటి? దాని పేరు వార్షిక
వార్షిక తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు వార్షిక తరుగుదల డివైడెడ్ బై వార్షిక తరుగుదల డివైడెడ్ బై ఆస్తి అసలు విలువ ఇంటూ 100. రేటు అంటే శాతం అన్నట్టు, ఓకేనా? 100 పెట్టమంటే అది. మరి ఈ సూత్రం ఆధారంగా మనం ఎంత శాతం తగ్గిపోయింది, డబ్బులలో అయితే ఇట్లా ఇప్పుడు ఎంత 20,000 తగ్గుతుంది, ఓకేనా? మరి శాతంలో అయితే ఇట్లా. మరి వార్షిక తరుగుదల ఎంత ఉంది మనకి? వార్షిక తరుగుదల ఎంత వచ్చింది? వార్షిక తరుగుదల ఎంత వచ్చింది? 20,000. ఆస్తి యొక్క అసలు విలువ ఎంత? ఆస్తి అసలు విలువ ఎంత? గట్టిగా 2,50,000 ఇంటూ 100, ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తుంది, ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి, ఓకేనా? ఇట్లా అంటే దీని కింద ఒకటి ఉన్నట్టే, ఓకేనా? అంటే కింద ఉన్న సున్నాలు పైన ఉన్న సున్నాలతో కొట్టేయడం. ఇంకా మీద సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా. అంటే ఎంత మిగిలింది? 25 ఇంటూ 200,000, ఓకేనా? 200 డివైడెడ్ బై 25. 25 ఎక్కడ వచ్చా మీకు? 25 4 100, 25 8 200, 25 8 ఎంత? 200. అంటే 8%. వార్షిక తరుగుదల రేట్ ఎంత? 8%. అంటే 8% తగ్గిపోతుంది. ఒక సంవత్సరం వాడితే అది ఎంత శాతం అరిగిపోతుంది? 8% అరిగిపోతుంది. డబ్బులలో ఎంత తగ్గిపోతుంది? 20,000 తగ్గిపోతుంది, ఓకేనా? విలువలో ఇట్లా, శాతాలలో ఇట్లా, ఓకేనా? రైట్. ఇది రైట్ డౌన్ చేసుకోండి. ఇచ్చినటువంటి లెక్కలో మనకి వార్షిక తరుగుదల కనుక్కోవడం జరిగింది, తరుగుదల రేటు కనుక్కోవడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి ఆ లెక్కలో యంత్రం ఖాతాను చూపండి, 3 సంవత్సరాలకు యంత్రం ఖాతాను చూపండి అనే దానికి ఇప్పుడు మనం యంత్రం ఖాతాను తయారు చేయబోతున్నాం. సో దానికి సంబంధించినటువంటి పట్టిక ఇలా కొట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని డిఆర్ సిఆర్ యంత్రం ఖాతా, తేదీ వివరాలు రూపాయలు, తేదీ వివరాలు రూపాయలు, ఓకే? ఓకేనా? చూడండి, ఏ డేట్ నాటి కొంటున్నాం యంత్రం? 1వ డేటు 4వ నెల 2009, 1/4/2009 కొంటున్నాం. సో కొనేటప్పుడు మనం చిట్టాపద్దు ఏం రాస్తామంటే యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా రావడం జరుగుతుంది. అంటే యంత్రం సంస్థలోకి వచ్చింది కాబట్టి దాని డెబిట్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా, యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా. ఎంత పెట్టుకున్నారు నగదు? 2 లక్షల, ఓకేనా? రైట్. ఈ యంత్రాన్ని ఒక సంవత్సరం వాడాలి అంటే 1/4/2009 నుంచి సంవత్సరం అంటే ఏ డేట్ వరకు అవుతుందో చూడండి. 4వ నెల ఫస్ట్ నుంచి అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 9 నెలలు అవుతుంది. మరి సంవత్సరం కావాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే మార్చి 31 వరకు, మార్చి 31, 2010 వరకు సంవత్సరం కావడం జరుగుతుంది. అంటే సంవత్సరం అంటే గీ చివర, అంటే ఒక సంవత్సరం వాడుతున్నట్టే గీ డేట్ నాడు లెక్క చేసినప్పుడు ఎంత తగ్గిపోతుంది? 20,000 తగ్గిపోతుంది. వార్షిక తరుగుదల అనేది మనం ఇంతకుముందు చేస్తాం కదా. సో దాని ప్రకారం చూసినట్లయితే తరుగుదల ఏ డేట్ నాడు చేస్తాం? 31/3/2010. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనకు ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి వార్షిక తరుగుదల, వార్షికం అంటే సంవత్సరం బై తరుగుదల ఎంత తగ్గిపోతుంది?
ఓకేనా, ఒక సంవత్సరం 20,000 తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, మరి ఒక సంవత్సరం 20,000 తగ్గిపోతుంది అంటే 2,50,000. మళ్ళీ ఇక్కడ కూడా 2,50,000 ఉండాల్సిన యంత్రం 20,000 తగ్గిపోతే ఎంత ఉంటుంది? 2,30,000 ఉంటుంది. అంటే 31వ డేటు 3వ నెల 2010 నాడు 20,000 దాని విలువ కోల్పోవడం ద్వారా దాని యొక్క విలువ ఎంత ఉంటుంది? 2,30,000. దీన్ని ఏమంటాం? బై తేల్చిన నిల్వ. మనకు అక్కడ ఎన్ని రోజులు చేయమన్నాడు యంత్రం కాక? 3 సంవత్సరాలు చేయమన్నాడు. 3 వార్షికాలు చేయమన్నాడు కాబట్టి ఒక సంవత్సరం అయిపోయింది. మరి ఇంకా చేయాలని చేద్దాం, చేయాలి. అంటే దీని తర్వాత వచ్చే డేట్ ఎంత? ఈ రోజు లెక్కలు ముగించిన 31/3 లెక్కలు ముగిస్తే మళ్ళీ తెల్లారి నుంచి లెక్కలు స్టార్ట్ చేయాలి కదా. దీని తర్వాత వచ్చే డేట్ ఎంత? 1వ డేటు 4వ నెల 2010. దీన్ని ఏమనాలి? తెచ్చిన నిల్వ. అంటే ఈ డేట్ తర్వాత వచ్చే డేట్ తెల్లవారు రోజు మళ్ళీ లెక్క స్టార్ట్ చేస్తున్నాం. లెక్క స్టార్ట్ అయినాడు యంత్రం విలువ ఎంత ఉంటుంది? 2,30,000. మళ్ళీ సంవత్సరం కూడా వాడుతున్నాం. అంటే సంవత్సరం మొత్తం వాడడం ద్వారా వార్షిక తరుగుదల సూత్రం వచ్చిందిగా. మళ్ళీ ఇంతకుముందు చేసింది ఎంత అవుతుంది? మళ్ళీ సంవత్సరం కావాలంటే ఈ డేట్ నుంచి సంవత్సరం కావాలంటే మళ్ళీ ఇక్కడి వరకు 31/3/2011. ఏప్రిల్ నెల, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్కడ 9 నెలలు అవుతుంది. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే మార్చి 31 దాకా వాడితే సంవత్సరం అవుతుంది. అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు సంవత్సరం. సంవత్సరానికి తరుగుదల ఎంత? బై తరుగుదల. ఎంత తరుగుదల? 20,000. ఓకేనా, రైట్. మరి సంవత్సరం మొత్తం వాడుతున్నాం కదా. మరి సంవత్సరం మొత్తం వాడితే 2,30,000 ఉంటే యంత్రం ఎంత అవుతుంది? 2,30,000 తీసేస్తే 2,10,000. దీన్ని ఏమనాలి? తేల్చిన నిల్వ. మరి 3 సంవత్సరాలకు యంత్రం కాదు. 3 సంవత్సరాలు అయినా కాలేదు, ఇంకొక సంవత్సరం చేయాలి. అప్పుడు డేట్ ఎంత? 1/4/2011. దాన్ని ఏమనాలి? ఎంత ఉంటుంది మరి 3వ సంవత్సరం మొదటి లోపల? 2,10,000 యంత్రం విలువ ఉంటుంది. దీన్ని ఎన్ని రోజులు వాడతాం? మళ్ళీ సంవత్సరం వాడతాం. దీనికి సంవత్సరం తరుగుదల ఎంత? ఎంత? 20,000. అంటే సంవత్సరం మొత్తం వాడినాం కాబట్టి 20,000. 2,10,000. ఇక్కడ కూడా 2,10,000. తీసేస్తే ఎంత ఉంటుంది? 1,90,000. దీన్ని ఏమనాలి? తెలిసిన నిల్వ. అంటే 3 సంవత్సరాలు యంత్రాన్ని అదే పనిగా వాడడం ద్వారా మొదటి సంవత్సరంలో 20,000 విలువ, 2వ సంవత్సరంలో 20,000 విలువ, 3వ సంవత్సరంలో 20,000 విలువ కోల్పోయాక 3వ సంవత్సరం చివరి రోజున ఎంత ఉంటుంది? 1,90,000 రూపాయల విలువ గల యంత్రం మన దగ్గర ఉంది. అంటే ఇది ఆన్సర్. దానికి అక్కడ రాయకుండా ఇంకొకటి కొంచెం చిన్న స్టెప్. 1/4/2012. 1/4/2012. ఇక్కడ ఏం రాయాలి? తెచ్చిన నిల్వ. ఎంత తెచ్చిన నిల్వ? ఇప్పుడు 4వ సంవత్సరం ఏమన్నాడు? చేయమని. అంటే 3వ సంవత్సరం చివరన్నా 4వ సంవత్సరం మొదటన్నా ఒకటి. ఇది మనకి ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేస్తే మనకి ఎగ్జామ్ లోపల 10 మార్కులు రావడం జరుగుతుంది. ఓకే, రెండో ప్రాబ్లం మనకి ఒక యంత్రాన్ని గణేష్ అండ్ కంపెనీ వాళ్ళు కొంటున్నారు. ఆ కొనేటువంటి డేటు 30వ డేటు సెప్టెంబర్ 2017 ఉంటుంది. ఓకేనా? 30వ డేటు సెప్టెంబర్ నెల 2017 కొని దాన్ని ఎంత పెట్టి కొంటున్నారు? అమౌంట్ 17,000 రూపాయల కొంటున్నారు. ఓకేనా? కొని దానికి రిపేర్ చేయించడం అంటే సెకండ్ హ్యాండ్ లేదో ఏదో ఒకటి
దానికే కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కొనుక్కున్నారు కదా, 60,000 పెట్టి బండి కొనుక్కున్నారు, మనం చెప్పినా కదా. దానికోసం రిజిస్ట్రేషన్ చేయించడానికి 5,000 అయితే అనుకోండి, ఎంత చెప్తారు బండి విలువ? 65,000 చెప్తారు కదా. అట్లాగే ఈ 17,000 పెట్టి ఒక మిషన్ కొన్నారు, ఆ మిషన్ కోసం ఒక 3,000 ఎక్స్ట్రా ఖర్చు చేసారు, అంటే మొత్తం మిషన్ విలువ ఎంత అన్నట్టు? 20,000 రూపాయలు. ఓకేనా? వార్షిక తరుగుదల ఎంత? వార్షిక తరుగుదల 20%. ఎప్పటిదాకా లెక్క ఏమన్నాడు? 31వ డేట్ 3వ నెల 2020 వరకు ఈ డేట్ నాడు యంత్రం విలువ ఎంత ఉంటుందో చెప్పండి అన్నాడు. ఓకేనా? దానికోసం మనం పట్టిక కొట్టాలి, సేమ్ ఇంతకు ముందు లాగా పట్టిక. అనిపిస్తుందా? పైన ఏం రాయాలి? మళ్ళీ యంత్రం ఖాతా డిఆర్ సిఆర్ తేదీ వివరాలు రూపాయలు. తేదీ వివరాలు రూపాయలు. ఓకేనా? 3 సంవత్సరాలు అన్నాడు, అంటే 3 వార్షిక సంవత్సరాలు. ఓకేనా? 3 వార్షిక సంవత్సరాలు. దానికి ఎగ్జాంపుల్ మిమ్మల్ని చెప్తాను. ఇప్పుడు మీరు కరోనా ఏమంటే మీరు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ కావాలి? జూన్లో స్టార్ట్ కావాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్లో స్టార్ట్ అయినా మీరు ఎన్ని నెలలు చదువుకుంటారు? 3 నెలలు చదువుకుంటారు. అంటే మరి మీ సంవత్సరం అంతా చదివినట్టే కదా, 3 నెలలు చదివినా. కానీ ఇక్కడ దాంట్లో కాకుండా ఏ డేట్ అనుకుంటారు చూడండి ఒకసారి. యంత్రం ఏ డేట్ ఉంటారు? 30 సెప్టెంబర్ 2017. ఎంత పెట్టుకున్నారు? నగదు ఖాతా ఎంత? 17,000 ప్లస్ 3,000. అంటే యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా ఎంత? 20,000. ఓకేనా? ఇది మొదటి సంవత్సరం. మరి వార్షిక సంవత్సరం ఏ రోజు నాడు స్టార్ట్ అవుతుంది? 1/4 తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ 1 నాడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ రోజు ఎప్పుడు ఉంటుంది? 31/3 నాడు క్లోజ్ అవుతుంది. బట్ మనం ఇది 1వ డేట్ నాడు కొన్నాం. ఏ డేట్ నాడు కొన్నాం? సంవత్సరం మధ్యలో కొన్నాం. ఓకేనా? మరి లెక్కలు ఎప్పుడు చేస్తారు? ప్రతి సంవత్సరం అంటే మార్చిలోనే లెక్కలు చేస్తారు. ఓకేనా? మార్చిలో అంటే 31వ డేటు 3వ నెల 2018. ఓకేనా? ఆ డేట్ వరకు ఏం కాదు. కానీ ఇక్కడ దీని తర్వాత వచ్చే సంవత్సరం ఇదే కదా, లెక్క గీ డేట్ నాడే అవుతారు కదా. అర్థమవుతుందా? మీరు కొన్నది ఏ డేటు? సెప్టెంబర్లో కొన్నారు. యాక్చువల్గా ఎప్పుడైనా యంత్రాలు ఏ డేట్ నాడు కొంటారు? ఫస్ట్ డేట్ నాడు కొంటారు, ఏప్రిల్లో కొంటారు. కానీ ఏం చేసిన మధ్యలో కొన్నాడు. మధ్యలో కొన్నా ఎప్పుడు కొన్నా లెక్కలు ఎప్పుడు చేస్తారు? ఇయర్ ఎండింగ్ అంటే ముగింపు సంవత్సరం 31వ డేటు 3వ నెల 2018. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది? ఒకసారి లెక్క పెట్టండి. మరి సెప్టెంబర్ అనేది 30వ డేట్ నాడు కొన్నారు, అంటే సెప్టెంబర్ మొత్తం వాడినట్ట 6 మంత్స్ అయితే సెప్టెంబర్ వాడాలి. ఎడికి స్టార్ట్ అవుతుంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే 6 నెలలు వాడుతుంది. సంవత్సరం వాడితే వేరే లెక్క ఉంటుంది, 6 నెలలు వాడితే వేరే లెక్క ఉంటుందా? ఉంటుంది. సో దానికోసం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? బై ఇక్కడ ఏం రాయాలి? తరుగుదల. దేనిపైన తరుగుదల? యంత్రం విలువ ఎంత? 20,000. ఎంత శాతం అన్నాడు? 20%. శాతం అంటే 20/100 కదా. ఓకేనా? మీకు అర్థం కావడానికి ఇక్కడ అంటే సంవత్సరం వాడితే 2 2 ఎంత? 4,000. ఓకేనా? సంవత్సరం వాడితే 4,000. మరి ఇక్కడ ఈ యంత్రాన్ని సంవత్సరం రోజులు వాడిలా 6 నెలలు వాడిలా? మరి 6 నెలలకి అంటే ఎంత? సంవత్సరం 4,000 అయితే 6 నెలలకి ఎంత? 6 నెలలకి అయితే ఎంత?
2000 కాదా? సంవత్సరం వాడితే 4000, ఓకేనా? 6 నెలలు వాడితే ఎంత అయితే 2000. వార్షిక తరుగుదల ఎంత? 2000. ఇప్పుడు యంత్రం విలువ ఎంత ఉంటుంది ఆ లాస్ట్ రోజు నాడు? ఇక్కడ 20000, ఇక్కడ కూడా ఎంత రాసుకోవాలి? 20000. 20000 2000 పోతే ఎంత? దీన్ని ఏమనాలి? బై తేల్చిన విలువ. మరి దీని తర్వాత వచ్చే సంవత్సరం ఎంత? డేట్ ఎంత? 1/4/2018. 19 అవుతుందా? ఈ డేట్ తర్వాత 31 మార్చి 2018 తర్వాత తెల్లారి డేట్ ఎంత? 18. ఓకేనా? సంవత్సరం జంప్ చేసింది అట్లా వేయద్దు. దీని తర్వాత వచ్చే డేట్ ఎంత? 31 డేట్ 3 నెల 2018 తర్వాత వచ్చే డేట్ ఎంత? 1/4/2018. అంటే మళ్ళీ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యే రోజు. స్టార్ట్ అయ్యే రోజు నాడు యంత్రం విలువ ఎంత ఉంది? తెచ్చిన విలువ ఎంత? మళ్ళీ లెక్కలు ఎప్పుడు చేద్దాం? మళ్ళీ సంవత్సరం లెక్కలు ఎప్పుడు చేద్దాం? 6 నెలలకి ఎత్తాం, సంవత్సరంకి ఎత్తాం? సంవత్సరంకి ఎత్తాం. ఓకేనా? 6 నెలలు లేదు, సంవత్సరం. ఓకేనా? నీకు కూడా 6 నెలలు కంటే ప్రతిసారి 6 నెలలకి తీసుకుండేది. మరి 6 నెలల కంటే డేట్ తిరిగి డేట్ ఇస్తా అట్లా తీసుకుండేది. ఓకేనా? కొండలు ఆడేది అమ్మినప్పుడు. వార్షిక తరుగుదల సంవత్సరం ఎంత అవుతుంది? 31/3/2019 బై తరుగుదల. యంత్ర విలువ ఎంత? 20000. ఎంత శాతం? ఎంత? మరి ఇక్కడ సంవత్సరం అవుతుందా? అయితే లేదు. సంవత్సరం అంటారా? ఈ డేట్ నుంచి ఈ డేట్కి సంవత్సరానికి ఎంత తీసుకోవాలి? ఇక్కడ 4000. వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడ ఎంత రాయాలి? 18000కి 4 పోతే ఎంత? 14 బై తెలిసిన విలువ. మళ్ళీ తర్వాత వచ్చే డేట్ ఎంత? 1/4/2019. అంతేనా? నేను ఏమనాలి? ఎంత తెచ్చిన విలువ? ఇక్కడ మనకు చెప్పిండు ఆల్రెడీ, అదే వస్తుంది ఇప్పుడు. దాని తర్వాత వచ్చే సంవత్సరం డేట్ ఎంత? 31/3/2020. అంటే గీదాన్ని లెక్క ఇవ్వండి. లెక్కించాల్సిన సమయం 2 చూడండి. 31/3/2020 వరకు యంత్రం ఖాతాను చూపండి. అంటే ఈ డేట్ దాకా. ఈ డేట్ దాకా మళ్ళీ తరుగుదల ఎంత? తరుగుదల 20000 ఇంటూ ఎంత? 4000. ఓకేనా? 14000. మళ్ళీ ఇక్కడ ఎంత రాయాలి? ఇక్కడ ఎంత వస్తుంది? 10,000. దీన్ని ఏమనాలి? ఓకేనా? ఇట్లా రాస్తే లెక్క అయిపోయినట్టే. కానీ ఇంకా కొంచెం మనకు ఆన్సర్ చెప్పడానికి 1/4/2020 నువ్వు తెచ్చిన నీళ్ళు ఎంత? ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి రెండో లెక్క. ఇలాంటి మోడల్లో మనకి ఎగ్జామ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? రైట్.